హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు అతీష ప్రజ్ఞావేదం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న మనకి ఈ ఓషో గారు ఈ బుక్ సప్త సూత్రాల మనోశిక్షణ, ఇది ఓషో గారు ఇచ్చిన అతీష గారు ఇచ్చిన సూత్రాలు మనకి ఓషో గారు చెప్తూ ఉన్నారు. నిన్న మనం నేర్చుకున్నది ఏంటంటే శూన్యత్వపు అవధులు లేని రక్షణను 4 కాయాల సంభ్రమాశ్చర్యాల దర్శనంగా వీక్షించండి. 4 కాయాలను ఏర్పరచుకోవాలి అని ఫస్ట్‌దేమో ధర్మకాయం అని, ఆ ధర్మకాయం అంటే ఏంటి? ప్రతీదీ శూన్యత్వమే అనే ఎరుకుతో ఉండాలి. ఆ ఎరుకుతో నిండిన మహాకాయాన్ని మీ చుట్టూ నిర్మించుకోండి అని మొదటి మొదటి కాయం అని. రెండవది నిర్మాణకాయం. అదేంటంటే నిర్మాణకాయం అంటే మనం ఏదైనా ఒక సంఘటన చూసినప్పుడు కరుణ మన లోపల ఎప్పుడైతే ఎరుకుతో కూడిన శూన్యత్వం మనలో ఉందో ఈ రెండవ శరీరం రెండవ కాయం ఏర్పడుతుంది. అంటే ఏదైనా సంఘటన చూసినప్పుడు కరుణ అంటే ఇదేంటి? ఒక షరతులతో కూడింది. ఏదైనా సంఘటన చూసినప్పుడు ఎవరైనా బాధపడుతున్నారని తెలిసినప్పుడు మనలో కరుణ వస్తుంది. అది నిర్మాణ కాయం. ఇది రెండవ కాయం. మూడవ కాయం సంభోగ కాయం. ఇదేంటంటే ఏమీ లేదు. ఏమున్నా ఏమి లేకపోయినా కరుణ లోపల మనకి కరుణ స్వభావం. మనం ఎలా అయితే శ్వాస తీసుకుంటూ ఎలా ఉంటామో నిద్రపోయినా మెలకువగా ఉన్నా, అలాగే ఈ సంభోగ కాయం మూడవ కాయంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడూ పరమానందంతో ఉంటూ ఆ కరుణ అనేది మనం నిద్రపోతున్నా ఇంకేం పని చేసినా ఎలా ఉన్నా సరే అది మూడవ కాయం. ఇంకా నాలుగవ కాయం ఏంటంటే పరిపూర్ణమైన ఉనికి స్వరూపం. ఇక్కడ ఇంక ఏ గుణాలు ఉండవు. అది మంచి అవనే, చెడవనే, ఆత్మ అవనే, అనాత్మ అవనే ఏదైనా సరే ఒకటే వెలికి. గుణరహితంగా, వర్గరహితంగా దేన్ని చూడడిక్కడ. నాలుగవ కాయం. ఇది ప్రతి సాధకుడు అన్నట్టండి ఈ 4 కాయాలని సంపాదించుకోవాలి. ఈ 4 కాయాలని సంపాదించుకునే రోజు ఖచ్చితంగా ప్రతి సాధకుడికి వస్తుందంటండి. ఇంకా ఈ రోజు ఏం చెప్తున్నారంటే ఒక చక్కటి పద్ధతి 4 అంశాలను తెలుసుకోవడమే. ఈ రోజు చెప్పే సూత్రం ఇది. అంటే ఈ 4 కాయాలని సాధించాలి. ప్రతి సాధకుడు సాధిస్తాడు. ఆ రోజు వస్తుంది అని చెప్పారు గదా. మరి ఈ 4టిని ఎలా సాధించాలి అంటే 4 అంశాలు చెప్తున్నారు మళ్ళీ వాడికి. ఈ ఈ 4 అంశాలు ఏంటంటే మొదటి అంశం పరిశీలన చేయడం. దేన్నో నిర్ణయించి చెప్పుకోక కేవలం గమనిస్తూ మాత్రమే ఉండండి. ఏదైనా ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండమంటున్నారండి. అన్నింటినీ గమనిస్తూనే ఉండండి. గమనించే అవకాశాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి. దేనిని మీరు గమనిస్తున్నారు అనే అంశానికి ప్రాముఖ్యత ఎంత మాత్రమూ లేదు. ఆ గమనించే ప్రక్రియకే ఉన్న ప్రాధాన్యత అంతే. అంత. అంటే ఏంటి మీరు ఏది గమనిస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ఎలా గమనిస్తున్నారు దాన్ని అనేది ఇంపార్టెంట్ అంటండి. గమనించే శక్తి మీలో పెరుగుతూ ఉండడమే ఆవశ్యకత. ఇంకా ప్రతి రోజుకి ఆ గమనించేది మనం ఇంకా పెరుగుతూ ఉండాలంటండి. ఆ గమనించే ప్రక్రియ. అన్నింటినీ గమనిస్తూనే ఉండండి. వృక్షాలను, పక్షులను, జంతువులను, మనుషులను, వారి నిరంతర ప్రయాణాలను, మీ మనస్సును, మీ మనస్సులో జరుగుతున్న నిరంతర ప్రయాణాలను, జరుగుతున్న మీ ప్రతి చర్యలను, ఇతరుల ప్రతి చర్యలను అన్నింటినీ గమనిస్తూనే ఉండండి. అంటే దేనిని వదలొద్దు. మన కళ్ళ ముందు ఏదైతే ప్రతి దాన్ని గమనిస్తూనే ఉండమంటున్నారు. ఆ సామర్థ్యాన్ని, ఈ గమనించే సామర్థ్యాన్ని రోజు రోజుకి పెంచుకోమంటున్నారు. ప్రతి సందర్భాన్ని మీ గమనిక కోసమే పూర్తిగా వినియోగించుకోండి. ఏది జరిగినా సరే, మన చుట్టూ ఏ సంఘటన జరుగుతున్నా సరే, ప్రతి దాన్ని గమనించడం కోసమే వాడుకోమని చెప్తున్నారండి ఆ సంఘటనల్ని. ఆ విధంగా గమనించే స్వభావం మీలో వేళ్ళు పాతుకుని బలంగా స్థిరపడే పరిస్థితిని తెచ్చుకోండి. బాగా అలవాటు చేసుకోమంటున్నారండి. అప్పుడు ఎప్పుడైతే అలా బాగా గమనించడం అలవాటయిందో, అప్పుడు రెండవ అంశం ఏంటి? విశ్లేషించండి. అంటే ఆ విశ్లేషణ ఎలా ఉండాలంటండి? రెండవది విశ్లేషించడం అనేది ఫస్ట్ గమనించడం పూర్తిగా వచ్చిన తర్వాతే ఈ విశ్లేషించడం అనేది చేయమంటున్నారు. ఆ విశ్లేషణ మీ గమనిక తర్వాతే జరగాలి. విశ్లేషించుకోమంటున్నారు. ఏంటిది? ఎందుకు జరిగింది? ఇలా మనం దాని గురించి ఆలోచిస్తాం కదండీ! ఆ విశ్లేషణ అంటే అది. విశ్లేషణను, గమనికను కలిపేసుకుని గందరగోళంలో పడిపోకండి. మొట్టమొదట మీ గమనిక కేవలం గమనికగానే ఉండాలి తప్ప, గమనించే సమయంలో ఏ విశ్లేషణ జరగకూడదు. ఏ న్యాయ నిర్ణయము గమనించే సమయంలో జరగకూడదు. అంటే మనం ఏంటి ఫస్ట్ గమనించడం బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత విశ్లేషించడం చేయమంటున్నారు. ఈ విశ్లేషించడంలో కూడా ఏంటి మనం జడ్జ్ చేయకూడదంటండి. ఇదిలా ఉంది, ఇదిలా ఉంది. అలాగా ఏ న్యాయ నిర్ణయము గమనించే సమయంలో జరగకూడదు. బేరీజు వేసే పరిస్థితి గమనించే సమయంలో సంభవించకూడదు. మనం గమనిస్తున్నప్పుడు ఇది కరెక్టా? ఇది రాంగా? ఇది ఇలా చేసామేంటి? ఇలాంటివేమి అనుమానాలు, ఇలా సందేహాలు ఇలాంటివేమి ఉండకూడదంటండి మనం ఈ గమనించే టైంలో. మీ గమనిక సంపూర్ణంగా జరిగిన తర్వాత మాత్రమే విశ్లేషణను ప్రారంభించండి. సూక్ష్మాంశాల్లోకి అప్పుడు మాత్రమే మీ బుద్ధిని ప్రసరించండి. ఎప్పుడైతే గమనించడం పూర్తిగా నేర్చుకున్నామో, అప్పుడు లోపల లోలోతుల్లో అంశాల గురించి కూడా వాటిని విశ్లేషించడం అప్పుడు మొదలుపెట్టమంటున్నారండి.
ముక్కలు ముక్కలుగా ఆ గమనించిన అంశాన్ని విభజించి ఒక్కొక్క ముక్కలు తీక్షణంగా విశ్లేషించే ప్రయత్నాన్ని చేయండి. ఏదైతే మనం గమనించామో దాన్ని చిన్న చిన్న విషయాలుగా విడదీసుకుని దాన్ని లోతుగా విశ్లేషించమని చెప్తున్నారండి. అన్ని భాగాలను గమనించండి. అవి ఎలా నిర్మింపబడి ఉన్నాయో గమనించండి. ఎందుకంటే ప్రతి గమనిక వాస్తవానికి సంక్లిష్టంగా ఉండి తీరుతుంది. ఆ గమనికకు సంబంధించిన సంపూర్ణ అవగాహన మీకు ఏర్పడాలంటే, ఆ గమనించిన దాన్ని సూక్ష్మాంశాలుగా విభజింపక తప్పదు. మనం గమనించాం కదా! దాన్ని పూర్తిగా అర్థం కావాలంటే మనం చిన్న చిన్నగా భాగాలుగా విడదీసుకున్నప్పుడే మనం పూర్తిగా లోతుల్లోకెళ్ళి అర్థం చేసుకోగలమంటండి. తర్వాత ఆ విశ్లేషించడం అయిన తర్వాత మూడవదేంటి స్వీకరించండి. ఏవి మీకు పరమానందాన్ని ప్రాప్తింపచేస్తాయో వాటినే, ఏవి మీలో నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను నింపుతాయో వాటిని మాత్రం స్వీకరించండి. ఇక చివరి నాలుగో అంశం త్యజించండి. అంటే ఫస్ట్‌దేమో గమనించండి. రెండోది విశ్లేషించాలి. విశ్లేషించిన తర్వాత స్వీకరించమంటున్నారు. ఎలాంటివి స్వీకరించాలి? మనకు ఆనందం కలిగించే వాటినే. మనకి ప్రశాంతతని, నిశ్శబ్దత లోపల నిశ్శబ్దాన్ని ఏదైతే నింపుతాయో అలాంటి వాటిని స్వీకరించమంటున్నారు. నాలుగవది త్యజించండి. మీకు ఉద్విగ్నతను కలిగించే విషయాలను, ఆందోళనను మీలో రేకెత్తించే విషయాలను, వేదనను కల్పించే విషయాలను, నరకాన్ని మీలో సృష్టించే విషయాలను త్యజించండి. ఇవన్నీ వదిలేయమంటున్నారండి. ఏవైతే మనకి టెన్షన్ తెప్పిస్తూ ఉంటాయో, అలాంటి విషయాలు నెగెటివ్ ఏమైనా ఉన్నాయో అవన్నీ వదిలేయమంటున్నారు. ఇవే ఆ 4 అంశాలు. ఈ 4 మీలో స్థితం అయినప్పుడు 4 కాయాలను మీరు ప్రాప్తించుకోగలుగుతారు. ఇవి 4 ఎప్పుడైతే మనం చేస్తామో, నేను చెప్పిన ఆ 4 కాయాలు ఉన్నాయి కదండీ! అవన్నీ మనం సంపాదించుకోగలుగుతామంట. తర్వాత పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా తక్షణం దాన్ని దారికి తెచ్చుకునే పద్ధతి, దాన్ని ధ్యానంతో మేళవించడమే. ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైందనుకోండి, వెంటనే దాన్ని ధ్యానంతో కలపమని చెప్తున్నారండి ఈ పాయింట్‌లో. ఇంకో విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి పరిస్థితి ధ్యానానికి ఒక అవకాశమే అని. ధ్యానం అంటే ఏమిటి? మీరు చేస్తున్న పని మీ సమగ్రమైన మీరు చేస్తున్న పని మీద సమగ్రమైన ఎరుకే. మీకు ఎదురై ఉన్న పరిస్థితిని గురించిన సంపూర్ణ అవగాహనే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? కళ్ళు మూసుకొని కూర్చోవడమే ధ్యానం కాదు. మనం చేస్తున్న ప్రతి పని కూడా ఆ పని పట్ల ఎరుకుతో అంటే ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస చేస్తే అదే ధ్యానం అని మనకు తెలుసు కదండీ! ఆ పాయింటే ఇది మళ్ళీ చెప్తున్నారనమాట. ధ్యానం అంటే ఏంటంటే ప్రతి పని మీద ఎరుక. ఎరుకుతో చేయాలి. ఏ పని చేసినా వర్తమానంలో ఉంటూ ఆ పని మీదే ధ్యాస పెట్టి చేస్తే అక్కడ ఎదురై ఉన్న పరిస్థితిని గురించిన సంపూర్ణ అవగాహన ఎరుకుతో ఉండి చేసినప్పుడు, ఆ సంపూర్ణమైన అవగాహనే ధ్యానము. ఎవరో మిమ్మల్ని అవమానించారు. ఆ అవమానం గురించి పూర్తి ప్రజ్ఞను పొందండి. ఆ అవమానం మిమ్మల్ని సమీపించినప్పుడు మీలో ఏం జరుగుతుంది? ఎవరైనా అవమానించినప్పుడు ఆలోచించాలంటండి. ఏం జరుగుతుంది? అవమానం జరుగుతున్నప్పుడు మన లోపల మనం గమనించుకోవాలంటండి. ఆ జరుగుతున్న దాని గురించే ధ్యానించండి. మన లోపల అవమానించారు ఎవరో తిట్టేసి ఎళ్ళిపోయారనుకోండి మనల్ని. అప్పుడు మన లోపల ఎలా ఉంది? మన లోపల మన మనసు ఎలా ఫీల్ అవుతుంది? దాన్ని ఒకసారి గమనించమంటున్నారండి. దాన్ని గురించే ధ్యానించండి. అప్పుడు ఆ సంభవ క్రమం మీకు సంపూర్ణంగా అవగతమై అది పరివర్తనం అవుతుంది. ఎప్పుడైతే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు అది పరివర్తనం చెందిపోతుంది. పరివర్తనం చెంది మిమ్మల్ని అవమానించిన మనిషి మీదే మీ మనసును లగ్నం చేయండి. ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళ మీద ధ్యాస పెట్టమంటున్నారండి అప్పుడు. అతనెందుకు నన్ను అవమానిస్తున్నాడు? అతనెవరనుకుంటున్నాడు? నేనెలా ప్రతీకారం తీర్చుకోగలను? ఆ వ్యక్తి మహాబలవంతుడై ఉంటే మీరు వెంటనే అతడికి లొంగిపోతారు. అంతే కదండీ! నిజంగా అతడు చాలా బలవంతుడనుకోండి. మనల్ని అవమానించిన వాడు చాలా పెద్ద హోదాలో ఉన్నవాడు ఎవరైనా అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం? లొంగిపోతారప్పుడు. మీ మీ తోకను ఆడించడం ప్రారంభించేస్తారు. ఇంకా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాం కదండీ! మనకన్నా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి. అవమానించినా సరే వాళ్ళని ఇంప్రెస్ చేసేయాలి ఈసారి. ఏదో ఎలా అయినా పొగిడించుకోవాలన్న టైప్‌లో ఉంటాం కదా మనం. ఆ వ్యక్తి బలవంతుడు కాక నిర్బలుడే అని మీకు అర్థమైతే వెంటనే మీరు అతని మీదకు విరుచుకుపడతారు. అలా కాకుండా మనల్ని అవమానించిన వాడు మనకంటే తక్కువోడనుకోండి, మళ్ళీ తిరిగి ఏమి చేయలేడనుకోండి మనల్ని. అప్పుడు వెంటనే ఏం చేస్తాం? అతని మీద విరుచుకుపడిపోతాం. నన్ను ఎందుకిలా అన్నావు అని చెప్పేసి అతను ఫైటింగ్‌కి సిద్ధపడిపోతామనమాట. కానీ ఆ సమయంలో మీ ఉనికి గురించి మీరు పూర్తిగా మర్చిపోయి ఉంటారు. అవతలి వ్యక్తే ఈ పరిస్థితిని శాసిస్తూ కేంద్రంగా ఉంటాడు. ఇలాంటి పరిస్థితి కలిగితే మీరు ధ్యానించే అవకాశాన్ని చేజేతులా జార విడుచుకున్నట్లే అని అర్థం. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ధ్యానించండి. అందుకని ఇలా మనం ఎదురు తిరిగి అలా ఫైటింగ్ చేసేసామనుకోండి, మనమంట ధ్యానించే దాన్ని అవకాశాన్ని మిస్ చేసేసుకున్నట్లంటండి. అందుకని గుర్జీఫ్ ఇలా చెప్పేవారు. నా తండ్రి మరణిస్తున్నప్పుడు నేను 9 ఏళ్ల పిల్లవాడిని. గుర్జీఫ్ అని ఆయన కూడా రచయిత కదండీ! నాకు తెలిసినంత వరకు. అయితే ఆయన ఇలా చెప్పేవాడంట. ఏంటి ఆయన చిన్నప్పుడు 9 ఏళ్ల వయసప్పుడు ఆయన తండ్రి చనిపోయారంటండి. ఆయన చనిపోయే ముందు ఈయన్ని పిలిపించుకున్నారంట ఆ మరణశయ్య దగ్గరికి ఈ గుర్జీఫ్ గారిని.
దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన చెవిలో ఎవ్వరికి వినిపించినంత మెల్లగా ఇలా చెప్పారంట. ఏమని? నాయనా, ధారాళంగా నీకు ఏమీ నేను ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. ఇహానికి పనికొచ్చే వస్తువులను అతి స్వల్పంగానే ఇస్తున్నప్పటికీ మీ తాత చనిపోతున్నప్పుడు నాకు ఉపదేశించిన మాటనే నీకు ఇప్పుడు నేను అందిస్తున్నాను. అంటే ఇహానికి సంబంధించినవంటే ఏంటండి? సంపదలు ఇలాంటివన్నీ ఏమీ పెద్దగా లేవంటండి. అవి నేను పెద్దగా ఇవ్వలేకపోతున్నాను నేను. నీకు కావాల్సిన ఇలాంటి ఇహానికి సంబంధించినవి, ప్రాపంచికంగా కావాల్సినవి పెద్దగా ఇవ్వలేకపోతున్నాను కానీ, ఈ గుజ్జీఫ్ గారి తాత అంటే ఆయన తండ్రి. ఆయనకి చెప్పిన మాటలే నీకు చెప్తున్నాను నేను. ఆయన ఉపదేశం నాకెంతో మేలు చేకూర్చింది. అదే నాకు ఆస్తి. అదే నా నిధి. నువ్వింకా పసిపిల్లవాడివే. నేను చెప్తున్నది నీకిప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ మాటలను గుర్తుపెట్టుకో. మర్చిపోకు. పెద్దయ్యాక నేను చెప్పిన మాటలు నీకు అర్థం కావచ్చు. నిధిని తెరిచే తాళం చెవి ఇదే అని చెప్పాడంట తండ్రి. ఈయన చనిపోయేటప్పుడు 9 ఏళ్ల వయసంటండి అప్పుడు. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, చిన్నోడు గదా నువ్వు. కానీ పెద్దయిన తర్వాత అర్థమవుతుంది. ఇదొక నిధి. దీన్ని జాగ్రత్తగా దాచుకో. ఆ నిధిని తెరిచే తాళం చెవి ఇదే అని చెప్పారంటండి. నిజంగానే తండ్రి ఏం చెప్తున్నాడో 9 ఏళ్ల పిల్లోడికి ఏం అర్థమవుతుందండి అలా అయి చెప్తే? అస్సలు అర్థం కాలేదంటండి. కానీ ఆ మాటలే అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందంటండి. అతని తండ్రి అతనికి ఓ సూక్ష్మమైన, సామాన్యమైన హితవుని అందించాడు. ఆయన చెప్పిన మాటలివి. ఇంతకీ ఏం చెప్పాడాయన తండ్రి? నాయనా, ఎవరైనా నిన్ను అవమానిస్తే వాళ్లకు తగిన సమాధానాన్ని 24 గంటల ధ్యానం తర్వాత తిరిగి వచ్చి ఇస్తానని చెప్పు. అంటే వెంటనే నువ్వు ఎవరైనా అవమానించారనుకో, వెంటనే సమాధానం చెప్పడం కానీ, దానికి రియాక్ట్ అయిపోవడం కానీ చెయ్యొద్దు. 24 గంటలు ఆగు. ఆగిన తర్వాత వాళ్ళతో చెప్పు నువ్వు. 24 గంటల తర్వాత నీ దగ్గరకొచ్చి నేను సమాధానం చెప్తానని చెప్పు. ఇదేనంటండి ఆయన చివరి దశలో ఈయనకి చెప్పిన ఆ సూచన. ఆయన తండ్రి ఆయనకి చెప్పారు గదండీ! ఇది నిధి, దీని తాళం చెవి నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాడు కదా! ఏ మాటలో ఇది చెప్పాడనమాట ఆయన. 24 గంటల తర్వాత సమాధానం చెప్తానని చెప్పు అని. ఈ మాటే ఒక గొప్ప తాళం చెవి అని గుర్జీఫ్ అప్పుడు తెలుసుకోలేకపోయాడు. చిన్నవాడు గదండీ! అప్పుడు తెలియలేదు ఈయనకి. ఇది ఎంతో గొప్ప సలహా. దీన్ని నేను ఆవశ్యంగా గుర్తుంచుకుని తీరాలి అని ఆలోచించలేకపోయాడు ఆ వయసులో. ఈ సలహాను అర్థం చేసుకోలేని ఆ 9 ఏళ్ల గుర్జీఫ్‌ను మనం క్షమించగలం. కానీ తననెంతో గాఢంగా ప్రేమిస్తున్న తండ్రి చివరి మాటలు కనుక, ఆ మాటలు గుర్జీఫ్ మనసులో గాఢంగా హత్తుకుపోయాయి. ఆ మాటలను గుర్జీఫ్ ఎన్నటికీ మర్చిపోలేకపోయాడు. తండ్రి గుర్తొచ్చినప్పుడల్లా ఆయన మాటలు కూడా ఆ వెంటే గుర్తొస్తూ ఉండేవి. ఈయనెంతో చూసుకునేవాడండి తండ్రి. అందుకని ఆయనకి ఆ మాటలు గుర్తుండిపోయినియి. చివరి మాటలు కదా! ఆ మాటలు అర్థం కాలేదు. ఏం చెప్పాడో ఏంటో ఏమి అర్థం కాలేదు కానీ, బాగా గుర్తుండిపోయినియంటండి మనసులో. ఆ మాటలు అర్థం కాకపోయినా గుర్జీఫ్ దాన్ని ఆచరించడం మొదలుపెట్టాడంటండి. ఎవరైనా అతన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు గుర్జీఫ్ వాళ్ళతో అనేవాడంట, "ఉండండి, దీని గురించి నేను ఒక రోజంతా ధ్యానం చేయాలి. అలాగని మా నాన్న చెప్పాడు. ఆయన ఇప్పుడు లేడనుకోండి. కానీ చనిపోయిన ఆయన మాటలకు నేనెలా ఎదురు చెప్పగలను? ఆయనకు నేనంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఆయనను ఎదిరించి నేను మాట్లాడలేను. బ్రతికుంటే ఎదురు మాట్లాడొచ్చు. కానీ ఆయన చనిపోయారు కదా! ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా నేను మాట్లాడలేను. మాట్లాడడం కుదరదిప్పుడు. కాబట్టి నన్ను క్షమించండి. 24 గంటల తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకొచ్చి సమాధానం చెప్తాను అని చెప్పేవాడంటండి. ఈయనెవరైనా అవమానించినప్పుడు, ఇలా నా తండ్రి ఇలా చెప్పాడు కాబట్టి నేనిప్పుడు మీకు సమాధానం చెప్పలేను. 24 గంటల తర్వాత వస్తాను. అప్పుడు నేను మాట్లాడతానని చెప్పేవాడంటండి. ఇంకా ఇలా అనేవాడంట. ఆయన ఇంకా ఇలా చెప్పేవారు. ఈ జరిగిన అవమానం గురించి 24 గంటలు ధ్యానం చేసినందువల్ల 24 గంటలు ఆలోచించమన్నారు కదండీ! దాని పట్లే ధ్యానం చేయమన్నారు కదా! అలా 24 గంటలు ఈ అవమానం జరిగిన తర్వాత దాని మీదే ధ్యానం చేయడం వల్ల ఈయనకి ఒక గొప్ప దృక్పథం ఏర్పడిందంటండి ఈయన లోపల. కొన్ని సార్లు ఏమనిపించేదంటే ఈయనకి ఆ అవమానం జరగడం నాకు సబబే అనిపించేది. అంటే కొంతమంది చూడండి మనకి హితవు చెప్పేవాళ్ళుంటారు. ఇలా చేయొద్దు, అలా చెయ్యి. అవమానం అంటే మనకు నిజంగా ఏదో ఒక రాదనుకోండి. ఆ టైంలో ఈయనకి అనిపించేదంట. నిజమే, ఆ అవమానం జరగడం నాకు సబబే. అంటే అతను కరెక్ట్‌గానే చెప్పాడు అని ఈయనకి అర్థమయ్యేదంటండి. ఆ అవమానానికి తగిన వాడిగా నేను ఉన్నాను అని నాకర్థమయ్యేది. అతను అవమానించడం కరెక్టే. ఎందుకంటే అతను ఏమన్నాడో అది కరెక్టే కాబట్టి. అందుకని వెంటనే ఆ అవమానించిన మనిషి 24 గంటల తర్వాత ఆలోచించుకునేవాడనమాట ఈయన. అర్థమయ్యేది ఈయనకి కరెక్ట్‌గానే అన్నాడని. అప్పుడు ఎవరైతే అవమానించారో ఆ మనిషి దగ్గరికి వెళ్ళంటండి, "మీరు చెప్పిందే నిజం. మీకు నా కృతజ్ఞతలు. మీరు నాకు చేసింది ఒక అవమానం కాదు. ఉన్న సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పారు. నన్ను ఓ మొద్దు వెధవ అన్నారు. నిజమే, నేను మొద్దు వెధవనే" అనేవాడంటండి ఈయన. అంటే అక్కడ దాన్ని ఒప్పుకునేవాడు. ఆయనకి 24 గంటలు ధ్యానం చేయమని చెప్పారు కదా! ఆ వాక్యం మీద. అది నిజమా? కాదా? అనుకునేసరికి నిజమే, నిజంగానే కదా! అతనన్నది కరెక్టే కదా! అని అనిపించి అతని దగ్గరికెళ్లి థాంక్ యూ మీరిలా చెప్పినందుకు నాకు. మీరన్నది నిజమే అని చెప్పేసి ఒప్పుకునేవాడంటండి.
అలా కాకుండా కొన్నిసార్లు అవమానం గురించి 24 గంటలు ధ్యానం చేసినప్పుడు ఆ అవమానం పూర్తి అబద్ధం అని నాకు అర్థమయ్యేది. అంటే అన్ని సార్లు అవమానించిన ప్రతి ఒక్కళ్ళలో కరెక్ట్ గానే ఉండరు కదండి. కొంతమంది కావాలని అసూయతోనో ఇలాంటి ఆటిలతో కూడా అవమానించే వాళ్ళు ఉంటారు కదా! ఇలా కొంతమంది అబద్ధంతో ఇది కాదు, ఇది నిజం కాదు అని కొన్నిసార్లు అర్థమయ్యేదంటండి అబద్ధమని. అప్పుడు అర్థమైనప్పుడు ఈ అబద్ధమైన అవమానం గురించి అనుతాపం చెందడం అవివేకము అని నాకు అవగతమయ్యేది. అంటే అది అబద్ధమని అర్థమైంది దీనికి 24 గంటలు ధ్యానం చేసిన తర్వాత. అప్పుడు అర్థమైన తర్వాత దీని అబద్ధం ఒక అబద్ధమైన అవమానం గురించి నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు ఆందోళన పడాలి దాని కోసం? అది అవివేకం. అబద్ధం అని తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచించడం అని ఈయనకి అర్థమయ్యేదంటండి అప్పుడు. కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళేవాళ్ళు కాదంటండి. ఎవరైతే అవమానం చేశారో వీనికి అక్కడ అవసరం లేకపోయినా అది అబద్ధం. ఆళ్ళన్నది అబద్ధం అని తెలిసినా కూడా అలా అవమానించినప్పుడు మాత్రం పట్టించుకునేవారు కాదంటండి. ఈయనకి అర్థమయ్యి దాని గురించి ఆలోచించడం అనవసరం టైం వేస్ట్ అనుకునేవారంట. తిరిగి అతని దగ్గరికెళ్ళేవాళ్ళు కాదంట. అబద్ధం అబద్ధమే. దానికోసం అనవసరంగా ఎందుకు మరో గొడవ? అయిపోయింది. అవమానం జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఎళ్లి మళ్ళీ గొడవ పెట్టుకోవడం ఎందుకు దాని కోసం అనుకునేవారంటండి. ఈ విధంగా నిశిత పరిశీలన వల్ల, తదేక ధ్యానం వల్ల క్రమక్రమంగా గుర్జీఫ్ తన ప్రతిస్పందనలకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని ప్రాప్తించుకోగలిగాడు. ఇతరుల ఇతరుల చర్యల మీద ఉలుకు కాకుండా తన ప్రతిచర్యల మీద అదుపును ఆయన ఆర్జించుకున్నాడు. అంటే పక్కనోళ్ళు ఏదో అన్నారు కదా అని చెప్పేసి వెంటనే వెంటనే మనం చూడండి ఏదైనా ఒక ఒక పరిస్థితికి ఒక్కొక్కసారి మనకి కోపమొచ్చిందనుకోండి. సేమ్ అదే సిట్యుయేషన్ తర్వాత రోజుకి అంత కోపం రాదు. నిజమే కదా! ఏముంది అంత కోపం తెచ్చుకునే దానిలో. నేను అంత కోపంగా ఉన్నాను. మనమే అనుకుంటాం కదండీ చాలా సిట్యుయేషన్స్‌లో మనకు కూడా అనిపిస్తూ ఉంటది. ఆ టైంలో చాలా సీరియస్‌గా రెస్పాండ్ అవుతాం మనం. కానీ తర్వాత ఒక గంట తర్వాతో లేకపోతే ఒక రోజు తర్వాతో అనిపిస్తుంది. ఎందుకు నిన్నంత ఎక్కువ ఓవర్ చేసినట్లున్నాను కదా! అని మన లోపల మనకే అనిపిస్తది. అందుకని నేను తండ్రి చెప్పిన మాటను పాటించేసరికి ఈయనొక పరిపూర్ణత్వాన్ని ప్రాప్తించుకోగలిగాడంటండి. ఎప్పుడైతే 24 గంటలు ఆగాడో రెస్పాండ్ అవ్వడానికి పక్కన వాళ్ళేమైనా అంటే, ఆయన ఒక పరిపూర్ణత్వాన్ని సాధించుకోగలిగాడంటండి. ఇతరుల చర్యల మీద అంటే ఎవరో అన్నారు కదా! వాళ్ళ చర్యల మీద రెస్పాండ్ అవ్వలేదు ఈయన. దాని కోసం రియాక్ట్ అవ్వలేదు ఆ చర్యల మీద. కానీ తన మనస్సు మీద తను అదుపు తెచ్చుకున్నాడు. ఈ విషయాన్ని అతీష కూడా మనకి ప్రబోధిస్తున్నారు. ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా తక్షణం దాన్ని దారికి తెచ్చుకునే పద్ధతి దాన్ని ధ్యానంతో మేళవించడమే. ఈ పాయింట్ అతీష చెప్పిన పాయింట్ కూడా ఇదే. ఏం జరిగినా మంచి గాని, చెడు గాని, విజయం కానీ, వైఫల్యం కానీ తక్షణమే జరుగుతున్న దాన్ని గురించిన పూర్తి ఎరుకను పొందండి. ఏది జరుగుతున్నా సరే మన జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా ఏది జరిగినా సరే ఎరుకుతో ఉండండి. పరిస్థితుల వెనక పడిపోకండి. ఆ సమయంలోనే పూర్తి జాగరూకతతో నిలబడి ఉండండి. అప్పుడే చాలా ఎరుకుతో ఉండండి. అలా ఉన్నప్పుడు మీరు చకితులవుతారు. మీ జీవితంలో అవకతవకలు దొర్లడం, అపశృతులు సంభవించడం, అదృశ్యమైపోతూ ఉండడం ప్రారంభమవుతాయి. మీరు ఏ పనులు చేసినా అవన్నీ సక్రమంగానే సాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే జాగరూకతతో ఉంటామో, ఎరుకుతో ఉంటామో అంటండి, అప్పుడు మనం ఆశ్చర్యంగా ఎలా అవుతాయి మనకి? ఈ అపశృతులు దొర్లడం, ఈ అవకతవకలు జరగడం ఇవన్నీ అదృశ్యమైపోతాయంటండి. ఏ పనులు చేసినా అన్నీ సక్రమంగా జరుగుతాయంట మనం ఎరుకుతో ఉన్నప్పుడు. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఎందరో నన్నడుగుతూ ఉంటారు. అందరికీ నా సమాధానం ఇదే. మీ పూర్తి ధ్యాసలో ఉండి చేసేవన్నీ ఒప్పులే. పరధ్యానంగా చేసేవన్నీ తప్పులే. అందుకే ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస అందుకే కదా చెప్తారండి. ఎప్పుడైతే మనం ధ్యాసతో ఏది చేస్తామో అదంతా ఒప్పే. పరధ్యాసతో ఏదో చేస్తూ, ఏదో ఆలోచిస్తూ, ఏదో పని చేస్తే అవన్నీ తప్పులే అని చెప్తున్నారండి ఓషో గారిక్కడ. తప్పు, ఒప్పులనేవి మీరు చేస్తున్న పనులకు సంబంధించినవి కావు. ఆ పనులను మీరు ఎలా చేస్తున్నారో ఆ తీరుకు సంబంధించినవి. ప్రశ్న మీరేం చేస్తున్నారు అని కాదు. ఎలా చేస్తున్నారు అనేదే. ధ్యాస పెట్టి చేస్తున్నారా? పరధ్యాసగా ఉండి చేస్తున్నారా అనేదే. పూర్తి ఉత్సాహంతో మేలుకుని చేస్తున్నారా? నిద్రలో నడిచేవారిలాగా ఒళ్ళు తెలియకుండా చేస్తున్నారా అనేదే ఇంపార్టెంట్ అంటండి. అంటే మీరు పని ఏం చేశారు అనేది ఇంపార్టెంట్ కాదంట. ఎలా చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎరుకుతో ఉండి చేశారా? ధ్యాసతో ఉండి చేశారా దాని మీద? ఏదో చేస్తున్నాంలే అన్నట్లు చేశారా? హృదయ బోధా సంగ్రహం పంచశక్తులతోనూ పనిచేయండి. తర్వాత పాయింట్ అండి ఇది. హృదయ బోధా సంగ్రహం పంచశక్తులతోనూ పనిచేయండి. ఇవే ఆ పంచశక్తులు. ఏంటి పంచశక్తులు పంచశక్తులోని 5 శక్తుల గురించి చెప్తున్నారండి. ఏంటవి అంటే మొదటి శక్తి తీక్షణ సంపూర్ణత. తీక్షణ సంపూర్ణత. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని మీరు కోరుకుంటూ ఉంటే, మీకు మీరే దారి చూపే జ్యోతిగా తయారవ్వాలి అనుకుంటే, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలన్న తీవ్ర ఆకాంక్ష మీలో ఉంటే, జీవించడంలోని సంపూర్ణ పారవస్యం మీకు లభ్యం కావాలి అని మీరు కోరుకుంటూ ఉంటే,
మీరు ఉపయోగించవలసిన మొదటి శక్తి ఈ తీక్ష్ణత, సంపూర్ణత. మనం ఏదైతే మన జీవితం నా జీవితాన్ని నేనే దారి చూపించుకోవాలి, నా జీవితాన్ని నేనే వెలిగించుకోవాలని చెప్తారు కదండీ! మన జీవితాన్ని ఎవరో వెలిగించరొచ్చి. మన జీవితానికి జ్యోతి మనమే వెలిగించుకోవాలి. అలాగే మనకి సృష్టి రహస్యం అసలు ఏంటి, యూనివర్స్ ఇదేంటి, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదండీ! ఆ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవాలన్నా, మన జీవితాన్ని పారవస్యంతో ఆనందంగా జీవించాలన్నా మనం ఉపయోగించాల్సిన శక్తి అంటండి ఈ తీక్ష్మత, సంపూర్ణత. మీరు ఏ పని చేస్తున్నా దాన్ని అత్యంత తీక్షణతతో, సంపూర్ణతతో చేయండి. ఏ మాత్రం ఒళ్ళు దాచుకోకుండా, బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి, అరకొర పని చేయకుండా, ఏ లోపము చేయకుండా పనిని కొనసాగించండి. హృదయపూర్వకమైన కర్తవ్య దీక్ష మీరు పూనాలి. ఆ పనిలోనే మీరు తారాస్థాయిలో లీనమైపోవాలి. ఏ పనైనా సరే బద్ధకంతో వదిలిపెట్టడం కాకుండా, హృదయపూర్వకంగా ఏ పని చేసినా సరే అలా చేయమంటున్నారండి. దీక్ష ఆ పని పూర్తయ్యేంత వరకు ఒక దీక్ష పట్టాలి మనం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేసి నాకు కుదరట్లేదని వదిలేయడం కాదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దీక్షతో ఉండాలి. ఎలా అయినా నేను సాధించాలి అని. మీరు నాట్యం చేస్తూ ఉంటే, ఆ నాట్యాన్ని పరిపూర్ణతతో చేస్తూ, మీరు మాయమైపోయి ఆ కేవలం నాట్యమే అక్కడ దర్శనమిచ్చేలా ఆ కార్యక్రమం సాగాలి. అప్పుడే అది సార్థకమై, అనూహ్యమైన మీ పరివర్తనకు దోహదం చేస్తుంది. మీరు ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమ సంపూర్ణత్వాన్ని సంతరించుకుని, ప్రేమికుడు అక్కడ కనిపించని విధంగా తాదాత్మ్యతను పొంది ఉండాలి. కొంత భాగాన్ని దాచి ఉంచుకున్నప్పుడే ప్రేమికుడి ఉనికి అక్కడ కనిపిస్తుంది. ఏదైనా సరే సంపూర్ణంగా చేయాలని చెప్తున్నారండి. అంటే ప్రేమికుడు ప్రేమించినప్పుడు ఏంటంటే అక్కడ ప్రేమికుడు కనిపించకూడదంట. ప్రేమే కనిపించాలంట. ప్రేమికుడు కనిపిస్తున్నాడంటే అక్కడ ప్రేమ పూర్తిగా సంపూర్ణంగా లేనట్లనమాట. దాచి ఉంచుకున్న భాగమే ప్రేమికుడి రూపంలో కనిపిస్తుంది. దాచి ఉంచుకున్న భాగమే ఓ గాయకుడు కనపడేలా తయారవుతుంది. నాట్యంతో కానీ, సంగీతంతో కానీ, ప్రేమతో కానీ లీనమైపోయి దాంతో తాదాత్మ్యతను సాధించినప్పుడు నేను ప్రేమికుడిని, నేను గాయకుడిని, నేను నర్తకుడిని అని చెప్పగలిగేవాడు అక్కడ ఇంకా మిగిలి నిలబడి ఉండగలగడం ఎలా సాధ్యం? అక్కడ ఏదీ నిలబడి ఉండదు. మిగిలి ఉండదు. పరిపూర్ణతే పరిణామాన్ని పట్టుకొస్తుంది. అందుకని ఏదైనా సరే సంపూర్ణంగా చేయమంటున్నారండి. ఏది కొంచెం మిగిలిందనుకోండి, అప్పుడు నేను ప్రేమికుడిని, లేకపోతే నేను నేను గాయకుడిని, లేకపోతే నేను డాన్సర్‌ని ఇలా చెప్పుకుంటూ ఉంటామంటండి. ఎందుకు ఇంకా సంపూర్ణత రానప్పుడు. దానిలో లీనమైపోయామని చెప్తున్నారండి. 100కి 100 పాళ్ళు ఈ తీక్ష్ణత వల్లే భౌతికం నుంచి ఆధ్యాత్మికంలోకి, భువి నుంచి దివికి, సామాన్యుడి స్థాయి నుంచి మహనీయత్వానికి నీరు ఆవిరయ్యే విధంగా ఎవరైనా పరివర్తన చెందుతారు. ఎప్పుడైతే మనకి ఈ తీక్షణ అనేది సంపూర్ణంగా మనం ఎప్పుడైతే చేస్తామో అంటండి, మనం ఈ భౌతికంలోంచి ఆధ్యాత్మికతలోకి, అలాగే ఈ భువి నుంచి దివికి మనం అలా పరివర్తన చెందుతా ఉంటండి. అంటే ప్రేమ స్థాయి మనం హైయెస్ట్ వైబ్రేషన్ ప్రేమ అని చెప్తారు గదండీ! మనం ఆ స్థాయికి చేరుకుంటామనమాట. పంచశక్తుల్లో ఇంక రెండవ శక్తి ఏంటి? పరిచయ సుకుతూహలం. మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో నిజంగా అలాగే చేస్తూ అలాగే ఉండండి. మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఎలా చేయాలనుకుంటున్నామో అలాగే ఉండమంటున్నారండి. మీ చుట్టూ మీరే కల్పించుకున్న ఊహా చిత్రాల పరిధుల మధ్యే మీ జీవితం సాగుతూ ఉంటుంది. మన జీవితం అంతే గదండీ! మనం ఎలా ఊహించుకుంటున్నామో, మనం దాని మధ్యే తిరుగుతూ ఉంటుంది మన జీవితం. జీవితం మరో విధంగా మార్పు చెందాలి అని మీరు కోరుకున్నట్లయితే అటువంటి జీవిత కోణాలను గురించి మరింత కుతూహలంతో పరిచయాన్ని పెంచుకోండి. మన జీవితం ఇలా ఉందంటే ఇదంతా మన ఊహాపరిధి. మనం సృష్టించుకున్నాం ఇదంతా. ఎప్పుడైతే మనం మార్పు చెందాలి, మన జీవితం ఇలా కాదు ఇంకా మార్పు చెందాలని కోరుకుంటే గనక, దాని పట్ల ఉత్సుకతతో ఉండాలంటుంది. మనకెలా జీవితం కావాలి, ఎలాంటి జీవితం కావాలి అనే దాని పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోమంటున్నారు. సితార్ వాద్యం అభ్యాసం చేయాలని మీరనుకుంటే, సితార్‌ను పట్టుకొని అభ్యసించండి. నాట్యం చేయాలి అని మీకనిపిస్తే, అది పూర్తిగా అలవడేంత వరకు అభ్యసించండి. మీరు జీవితంలో దేన్ని సాధించాలనుకుంటున్నారో, ఆ విషయాన్ని గురించి మరింతగా నేర్చుకుంటూ, అభ్యసిస్తూ, ఆ ప్రయత్నానికి దోహదం చెయ్యని వాటినన్నింటినీ పరిత్యజిస్తూ ప్రయత్నాన్ని కొనసాగించండి. అంటే మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని డెడికేషన్‌తో అంటే ఏదో నేర్చుకుని కొంతమంది చూడండి నేను ఈవేళ మ్యూజిక్ నేర్చుకుంటానంటారా? కొన్ని రోజుల తర్వాత నేను డాన్స్ క్లాస్‌కెళ్తున్నాను. మ్యూజిక్ ఏంటో నాకంత నచ్చలేదు అంటారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇంక దేనికో వెళ్తానంటారు. అంటే ఏంటి? దానికి పూర్తిగా లేదనమాట వాళ్ళకి. నేర్చుకోవాలన్న ఉత్సాహం లోపల అది లేదు. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక దాన్ని పట్టామంటే పట్టు పట్టగా రాదు. పట్టు ఏదుంటది వేమన ఉంది కదండీ! వేమన శతకంలో ఉంది కదా! పట్టు పట్టగ రాదు, పట్టి విడువరాదు. విడుచుట కంటే పడి చచ్చుట మేలయా అని ఉంటది గదా! వేమన శతకం ఆయన కూడా చెప్పారు. ఏదైనా పట్టు పట్టామా, దాన్ని సాధించే వరకు దాన్ని పట్టుకోవాలంటండి గట్టిగా. అంతేగాని ఏదైతే మనల్ని పక్కకు నెట్టేస్తున్నాయో అలాంటి వాటినన్నిటిని గూడా
తీసేయాలి, పక్కకి తోసేసి మరి ముందుకెళ్ళాలంటుంది. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద ప్రయత్నాన్ని. అడ్డు అడ్డు వచ్చే అంశాలను వదిలిపెట్టేసే పద్ధతి ఏంటంటే, ఆ అంశాలను ఎప్పుడూ ఉపయోగించకుండా వదిలిపెట్టేస్తూ ఉండడం. ఏదైతే మనకి అడ్డొస్తున్నాయో మనం సాధించాలనుకునే దానికి వాటిని వదిలిపెట్టేయాలి. ఎందుకంటే వాటిని ఏమాత్రం ఉపయోగించినా ఊహించని వైపుల నుంచి మళ్ళీ అవి మిమ్మల్ని చుట్టుముట్టి అవకాశాన్ని మీరే దానికి అందించినట్లు అవుతుంది. మనకు అడ్డుపడే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పక్కకు నెట్టకపోతే అవి మళ్ళీ మన దగ్గరకొచ్చి మనం చేసేదానికి అడ్డొచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని రానివ్వకండి దగ్గరికి అని చెప్తున్నారండి. ఇంకా మూడవ శక్తి 5 శక్తులు కదండీ! పంచశక్తుల్లో మూడవ శక్తి శ్వేత బీజాల శక్తి. అసలు ఈ పాయింటే ఇది కదండీ! ఈ సెకండ్ పాయింట్‌లో ఉన్నాం మనం. సెకండ్ పాయింట్‌లో సూత్రాలు తెలుసుకుంటున్నాం మనం. ఈ సెకండ్ పాయింట్ ఏంటి? శ్వేత బీజాలని నాటడం. ఈ ఈ శక్తి గురించి చెప్తున్నారు. శ్వేత బీజాలు అనే మాట రూపకాలంకారంతో వర్ణించి చెబుతున్న మాట. అతీష బోధిస్తున్నది ఏంటంటే, అంధకార భూయిష్టమైన వాటినన్నింటినీ విసర్జించమని. అంధకారంతో ఏదైతే ఉన్నాయో అవన్నిటిని వదిలిపెట్టేయమని చెప్తున్నారంటండి అతీష. అజ్ఞానం కూడా ఒక అంధకారమే. నల్లటి చీకటే. నల్లటి వాటినన్నింటిని వదిలిపెట్టేయమని అతీష హితవు చెప్తున్నాడు. కోపం, అసూయ, ద్వేషం, స్వార్థం, స్వాతిశయం అనే కారు చీకటి వర్ణపు బీజాలను మీలో మొలకెత్తనీయకండి. ఇలాంటివన్నీ నెగెటివ్ ఎనర్జీస్ కదండీ! ఇవన్నీ వదిలిపెట్టేయండి. కోపము, ఈర్ష్య, అసూయ, అహంకారము ఇలాంటివన్నీ వదిలిపెట్టేయండి. అవి మీలో తలెత్తిన వాటిని తదేకంగా గమనించి మీ హృదయంలోకి ఇముడ్చుకున్నట్లయితే అవే శ్వేత బీజాలుగా పరివర్తనం చెందుతాయి. ఆల్రెడీ చెప్పారు కదండీ! ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని గమనించండి. వాటిని పక్కకు తప్పుకోవద్దు. వాటిని గమనించండి. ఎప్పుడైతే గమనించి లోపలికి ఇముడ్చుకున్నారో అవి పరివర్తన చెంది ప్రేమ ఇలా శ్వేత బీజాలు వాటిని గమనించినప్పుడు ఈ శ్వేత బీజాలంటే ఏంటండి? ప్రేమ, కరుణ, దయ, సానుభూతి, సేవ, శ్రద్ధ, నిష్కాపట్యం, సున్నితత్వం, ఎరుక. ఇవన్నీ శ్వేత బీజాలు. అంటే ఎప్పుడైతే మనం వాటిని గమనించి లోపలికి ఇ తీసుకున్నప్పుడు అవి పరివర్తనం చెంది ఈ బీజాల కింద మారతాయి. శ్వేత బీజాల కింద మారతాయి. అంటే ప్రేమ, కరుణ, జాలి ఇలాంటి లక్షణాల కింద మారతాయి. శ్వేత కుసుమాలు మీ జీవితంలో పుష్పించాలంటే ఈ శ్వేత బీజాలని మీ మన క్షేత్రాల్లో మీరు విత్తుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ విత్తనాలని, ఈ ప్రేమ, కరుణ ఈ విత్తనాలను ఎప్పుడైతే చల్లుకున్నామో మన లోపల నుంచి అవే పుష్పాలు. ఆ శ్వేత పుష్పాలంటే ఏంటి? ఈ ప్రేమకు సంబంధించిన పుష్పాలన్నీ మన జీవితంలో వస్తాయి, బయటకొస్తాయి. పంచశక్తుల్లో ఇక 4వ శక్తి పరిత్యాగం. అహంకారపూరితమైన ఆలోచనలన్నింటినీ ఓ దృఢ సంకల్పంతో విసర్జించండి. ఏవైతే మనకు అహంకారంతో ఆలోచిస్తామో అవన్నింటిని వదిలేయమంటున్నారు. నిర్ధారించుకుని త్యజించండి. అంటే మనకు మనమే ఏంటిది? ఇది ఏంటి అహంకారంతో ఉన్నానా? పక్కనోళ్ళకి ఎవరికీ తెలీదు కదండీ! మనలో ఉన్న అహంకారం ఉందా? లేదా? అనేది పక్కన వాళ్ళు ఎవరు చెప్పలేరు. అందుకని ఎరుకుతో ఉంటూ మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఇది అహంకారం అని తెలుసుకుని నిర్ధారించుకుని దాన్ని వదిలిపెట్టేయమంటున్నారు. నిరంతర జాగృతితో గమనించండి. మీ అహంకారం నుంచి ఏది బయలువెడినా, మీ అహంభావం నుంచి ఏ ప్రయాణం ప్రారంభమైనా తక్షణం దాంతో మీరు తెగతెంపులు చేసుకోండి. మనకనిపించిందనుకోండి, ఏంటి ఇంత అహంకారంతో ఉన్నాను, ఈ వేళ ఏంటి ఇలా చేశాను అని ఏమైనా అనిపించిందనుకోండి, దాంతో తెగతెంపులు చేసుకోమంటున్నారు ఆ అహంకారంతో. మీ స్వాతిశయ ప్రవృత్తితో ఏమాత్రం కలిసి నడిచినా అది మరింతగా బలం పుంజుకుంటుంది. ఎంతో చూడండి కొంచెం గొప్పగా నేను చేసిందే గొప్ప ఇలా అనుకుంటూ ఉంటారు కదండీ! ఆ స్వాతిశయం. అంటే బడాయి మాటలు చెప్పుకోవడం, నేనే గొప్ప అని నేనే గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు కదండీ! అలా ఎప్పుడైతే అలా ముందుకు నడిచామో అది మరింతగా లోపల పాతుకుపోతుందంటండి. దాంతో మీరు ఏమాత్రం కలిసి చరించినా దాని శక్తి పెరిగిపోతుంది. ఎప్పుడైతే దాంతో ముందుకు నడిచామో దాని బలం ఇంకా పెరిగిపోతుంది. అహంకార ప్రవృత్తి మీలో తలెత్తిన తక్షణం దాంతో మీ సంబంధాన్ని తెంచేసుకోండి. అహంకారంతో సంబంధాన్ని తెంచేసుకోమంటున్నారు. అహంకారంతో కలిసి మీ ప్రయాణం ప్రారంభమయ్యే తొలి అడుగు మీకు స్పష్టంగా కనిపించే తీరుతుంది. మనకు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది కదండీ! మనం అహంకారంతో ఉన్నామన్న విషయం మనం గమనించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఆ తొలి అడుగుని ప్రయాణం ఈ అహంకారంతో ప్రయాణం ప్రారంభమయ్యే తొలి అడుగే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. దీన్ని గమనించడం ఒక కళ అంటే దీనికేం కళక్కర్లా. దీన్ని గమనించడం ఒక కళ ఏం కాదు. ప్రతి మనిషికి సహజంగా సంక్రమించే కౌశలమే అది. అంటే ఇది అహంకారాన్ని ఎలా గమనిస్తామని అనుకోక్కర్లా మనం. అదేమి ఒక కళ ఏం కాదది. ఖచ్చితంగా మనకి సహజంగా తెలుస్తది మనకి. అహంకారంతో ఉన్నాననే విషయం. దాని గురించి మీకు తెలుసు. తెలిసి దాంతో పాటే మీరు కలిసి పయనిస్తూ ఉంటారు. ఇది వేరే విషయం.
కానీ దాని గురించి మీకు అంతా తెలుసు. గర్వం ఏ మాత్రం మీలో తలెత్తినా, ఏ మాత్రం అహంకారం తలెత్తినా వెంటనే ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. వెంటనే ఆ తలను ఒకే వేటుతో తెగ నరికి పడేయండి. ఎప్పుడైతే మనకి గర్వంతో ఉన్నాను అని అనిపించిందో వెంటనే దాన్ని నరికి పడేయమంటున్నారు ఆ అహంకారాన్ని. ఇంకా పంచశక్తుల్లో 5వ శక్తి ఇదేంటంటే లోకహితం. మీ శుభ లక్షణాలన్నింటినీ ఇతరుల మేలు కోసం వినియోగించడం అనే దీక్ష. ఒక దీక్ష తీసుకోమంటున్నారు. ఏంటి? మనలో ఈ లక్షణాలు ఏవైతే శుభ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇతరుల మంచి కోసం, మన స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా ఇతరుల కోసం ఉపయోగించమంటున్నారు. అది దీక్ష తీసుకోవాలి. ఏ శుభం మీకు ప్రాప్తించినా తక్షణం దాన్ని పంచిపెట్టే ప్రయత్నాన్ని ప్రారంభించండి. బౌద్ధ ధర్మాల్లో ఇదే ఒక మౌలిక సూత్రం. మనకి ఏ మంచి జరిగినా సరే దాన్ని అందరికీ పంచిపెట్టడానికి. మనం జ్ఞానం తీసుకుంటున్నాము, జ్ఞానం అందరికీ పంచిపెట్టాలి. లేదు మన దగ్గర ఏది ఉంటే అది నిస్వార్థంగా ఏమీ మనం ఆశించకుండా దాన్ని పక్కన వాళ్ళకి పంచిపెడుతూ ఉండాలంటండి. ప్రోగు చేసేసుకోండి, పిసినారిగా ఉండకండి. ప్రేమ మీలో ఉద్భవిస్తే దాన్ని పంచిపెట్టండి. సర్వుల మీద దాన్ని వర్షించండి. ఎవ్వరు మీకు సమీపంలో ఉండకపోతే దాని వృక్షాల మీదకు, రాళ్ళు రప్పల మీదకు వర్షించండి. ప్రేమగా ఉండండి అని చెప్తున్నారండి. అంటే మీకు ఎవరూ లేరు పంచిపెట్టడానికి. మీలో ప్రేమ బాగా ఉంది, పంచిపెట్టడానికి ఎవరూ లేరు. లేనప్పుడు వృక్షాల మీదో, రాళ్ళు రప్పల మీదో మీ ప్రేమను కురిపించండి. మీలోనే దాచుకుని పెంచుకుంటూ ప్రోగు చేసుకోకండి. దాన్ని మీరు ప్రోగు చేసుకునేందుకు ప్రయత్నించినంత మాత్రాన అది విషంగా పరివర్తనం చెందుతుంది. ఇంతకు ముందే చెప్పారు కదండీ! మన లోపలికి ఎళ్ళిన తర్వాత ఆ విషయం ప్రేమగా మారిపోతుందన్నారు కదా! ఇలా మనం ఎవ్వరికీ పంచిపెట్టకుండా లోపల దాచేసుకుంటేనంటండి అది విషంగా మారిపోతుంది. మీలోనే దాచుకుని పంచుకునే ప్రయత్నం ప్రారంభించినంత మాత్రాన అది పులిసిపోయి చేదుగా తయారవుతుంది. ఇంక ప్రారంభించకపోతే ఏంటంటే పంచుకోవడం ప్రారంభించిన తర్వాత చేదుగా అయిపోతుందంటండి అది ప్రేమ. మీరు ఎంతగా పంచుతూ ఉంటారో మరింతగా అవిదిత మూలాలలోంచి మీకు ఎన్నెన్నో అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే పంచుతూ ఉన్నామో మనం మనకు అందుతూనే ఉంటాయి అన్ని వైపుల నుంచి. నెమ్మదిగా మీకు మీ అంతరంలోని అర్థశాస్త్ర పరిజ్ఞానం అవగాహనకు వస్తుంది. బాహ్యపు అర్థశాస్త్రం వస్తువులు మీకు కావాలంటే అన్నింటినీ దాచి ఉంచుకోవాలని, ప్రోగు చేసుకోవాలని బోధిస్తుంది. మీ అంతరంలో పనిచేసే అర్థశాస్త్రం అంటే బయట మనకు ప్రాపంచికంగా ఏముంటదండి? అన్నీ మనం కావాలి, పోగు చేసుకోవాలి అని అలా అలా ఉంటాయి కదండీ! బయటైతే అలా బోధిస్తుంది. కానీ మన అంతరంలో పనిచేసే అర్థశాస్త్రం ఎలా ఉంటుంది? సరిగ్గా వ్యతిరేకమైన తీరులో ప్రవర్తిస్తూ ఉంటుంది. నాది అని దాచి ఉంచుకునేది నీది కాదు అని బోధిస్తుంది. కాకినంటండి కావు అని అరుస్తది కదా! అదంటండి ఒక చోట విన్నాను నేనిది. కావు అంటే ఏది నీది కాదు. ఏది శాశ్వతం కాదు అని మనకి నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుందంటండి కాకి. కాకి కావు అన్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలనమాట. ఏది నీది కాదు. ఏది శాశ్వతం కాదు. అందుకే కావు అని అరుస్తుందటండి కాకి. ఆ! నాది అని దాచి ఉంచుకునేది నీది కాదు అని బోధిస్తుంది. పంచుకునే వస్తువే పెంచుకునే వస్తువు. ఏదైతే పంచుకునే కొద్దీ పెరుగుతుంది. మనకు తెలిసిందే కదండీ ఇది. ఏదైతే పంచుకుంటామో అది ఇంకా పెరుగుతుంది. మనం రూ. 10 ఎవరికైనా ఇచ్చామంటే రూ. 1000 తిరిగొస్తుంది మనకి. ఎంతగా మీరు పంచుతూ ఉంటారో మరింతగా మీలో అది పెరుగుతూనే ఉంటుంది. ఇక సూత్రంలోకి వెళ్దాం. మహాయానంలో పంచశక్తులే మార్గాంతరాలు. స్వభావమే ప్రధానం. పంచశక్తులు మీ ఆచరణలోకి రాగలిగితేనే వాటి ప్రాముఖ్యత సంతరింపబడుతుంది. ఎప్పుడైతే మనం ఈ పంచశక్తులన్నిటిని పాటిస్తామో అప్పుడు వాటికి ప్రాముఖ్యత వస్తుంది. కేవలం వాటిని అధ్యయనం చేసినంత మాత్రాన ఏ ప్రయోజనము సంభవించదు. ఖచ్చితంగా అంతే కదండీ! ఏమి నేర్చుకున్నా సరే ఏదో నేర్చుకున్నాం కదా! విన్నాం కదా! అని వదిలేస్తే ఎందుకు పనికిరాదు. మనకది జ్ఞానం ఎందుకు పనికిరానట్లే. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనం ఏదైతే విన్నామో దాన్ని ఎప్పుడైతే ఆచరణలోకి తెస్తామో అప్పుడే దాని ఉపయోగం. ఆచరణకు రాని అధ్యయనాలు నిరర్ధకాలే అవుతాయి. నిర్వీర్యంగానే తయారవుతాయి. మీ నిజ జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టి కృతార్థులు కండి. ఇక చివరి సూత్రాన్ని గమనిద్దాం. సర్వధర్మాల మూల హేతువులకు ఒకే చోటు కేంద్రమే ఉంటుంది. ఆ కేంద్రమే అహంకారం. అహంకారం ఒక అబద్ధం. ఆ అబద్ధపు అహంకారంతో సహచరించే మీ జీవితం కూడా శాంతము, అబద్ధంగానే ఉంటుంది. అహంకార శూన్యత్వంతో మీరు జీవిస్తే ఆ జీవితం వాస్తవమై, సత్యమై, ప్రామాణికమై ఉంటుంది. యోచించండి, ధ్యానించండి, సాధన చేయండి. ఇంక లాస్ట్ ధర్మం ఏం చెప్తున్నారండి? దేనికైనా కేంద్రం అహంకారమే. అంటే సర్వధర్మాల మూల హేతువులకు ఒకే చోటు కేంద్రమే ఉంటుంది. ఆ కేంద్రం ఏంటంటే అహంకారం అంటండి. ఈ అహంకారం అబద్ధపు అహంకారం ఇది. అందుకని మన జీవితం అంతా అబద్ధంగానే ఉంటుందంట ఎప్పుడైతే అహంకారంతో ఉంటామో. అందుకని అహంకార శూన్యత్వంతో అంటే అహంకారం లేని జీవితం ఎప్పుడైతే మనం జీవిస్తామో అది వాస్తవమైన జీవితం. అలాగే సత్యమై, ప్రామాణికమై ఉంటుందంటండి. అది అందుకని దీనికోసమే యోచించండి. దీనికోసమే ఆలోచించండి. దీన్నే ధ్యానం చేయండి. దీన్నే సాధన చేయండి అని చెప్తున్నారండి. ఇక్కడితో ఈ సెకండ్ పాయింట్ శ్వేత బీజాలు
శ్వేత బీజాల్ని నాటడం అనే పాయింట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. రేపొద్దున్న మూడో పాయింట్ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.